హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పూరీలోకి యూస్ చేసే కర్రీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. అచ్చం మనకి బయట రెస్టారెంట్ స్టైల్లోనే చాలా ఈజీ మెథడ్లో అనేది ఇక్కడ నేనైతే చూపించిపోతున్నానండి. హోమ్ మేడ్ మనకి చక్కగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా ఇక్కడ ఒక 3 దాకా మీడియం సైజు బంగాళదుంపలు అనేవి బాగా ఉడికించి తీసేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్, మీడియం సైజు పెద్దలపాయలు 2, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ బంగాళదుంపలు అనేవి ముందుగానే నేను బాగా ఉడికించి వాటిని స్మాష్ చేసి అంటే కొంచెం చిన్నగా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసేసి దానిలోకి ఒక 4 స్పూన్ల వరకు నూనె అనేది తీసేసుకోవాలి. దానిలోకి పోపు, అదేవిధంగా కరివేపాకు, దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇక్కడ 3 దాకా పచ్చిమిర్చి అనేవి సన్నగా చీలిగ్గా చేసుకుని కట్ చేసి తీసుకున్నానండి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా ఇంగు అనేది తీసుకున్నాను. దీనిలో ఇక కారం అనేది మనం యూస్ చేసేది ఉండదు. ఈ పచ్చిమిర్చిలో ఉండే కారమే మనకి కర్రీలోకి సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వరకు కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి ఒక 1/2 మినిట్ అనేది ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేగాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్దలపై ముక్కలు అయితే తీసేసుకుంటున్నానండి. ఇక్కడ పెద్దలపై ముక్కలు అనేవి సన్నగా బారుగా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇలా పెద్దలపై కూడా ఒక 1/2 మినిట్ అనేది వేగాక ఆయిల్లో దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా తీసేసుకుంటున్నాను. ఇలా ప్రతిదీ అనేది ఒక 1 మినిట్ వేగటం వల్ల అవి మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి ఈ కర్రీకి. అంటే మనకి కొంచెం లైట్గా పచ్చిగా అనేది పోతుంది. సో దానికోసమే ఇక్కడ ఆయిల్లో అనేది ఒక 1/2 మినిట్ ప్రతిదానికి ఇక్కడ వేయించేసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ కూడా వేగాక దీనిలోకి నేను ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసి తీసేసుకున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ అంత పసుపు, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ కూడా తీసేసుకుని మరొకసారి మొత్తాన్ని అయితే ముక్కలకి పట్టే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటూ ఒక 2 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరు చేయొద్దండి, అది తొందరగా మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవటం వల్ల మనకి కర్రీ అవడానికి కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అవ్వచ్చు, బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగాక దీనిలోకి ఒక 1/2 స్పూన్ దాకా దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా తీసేసుకుని దీనిలోకి అయితే 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది తీసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ యూజ్ చేసింది ఓన్లీ ఒక 3 బంగాళదుంపల మీడియం సైజువి మాత్రమే. ఇక్కడ నేను 2 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పర్సన్ బట్టి కూడా మనకి వాటర్ లెవెల్ మారుతూ ఉంటుంది. ఇక్కడ నేను మనకి ఎక్కువ బంగాళదుంపలు కూడా అవసరం ఉండదు. ఇలా వాటర్ అనేది తీసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ అనేది బాయిల్ అయ్యేలోపు మరొక బౌల్లోకి అయితే 2 స్పూన్స్ వరకు శనగపిండి తీసేసుకుని దీనిలోకి కొంచెం నార్మల్ వాటర్ కలుపుకొని ఏమాత్రం ఉండలు లేకోకుండా పక్కన పెట్టేసేసుకోవాలి. శనగపిండి యూస్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. కర్రీ అనేది ఉడికేటప్పుడే దీనిలోకి నేను ఒక 1/2 స్పూన్ దాకా కస్తూరి మెంతి కూడా తీసుకుంటున్నానండి. ఏ కర్రీకైనా సరే కస్తూరి మెంతి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా ఒక పావు చెక్క దాకా నిమ్మరసాన్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసేసుకుని ఒక్కసారి సాల్ట్ లెవెల్ అనేది చూసుకుంటున్నాను. ఇలా సాల్ట్ లెవెల్ ఒకవేళ మీకు ఏదైనా సరిపోకపోతే కనుక మరొకసారి అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కారం అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒక 4 కారంగా ఉన్న నేను చిల్లీ అనేది తీసుకున్నాను కాబట్టి ఆ కారం లెవెల్ అనేది సరిపోతుంది. దీనిలోకి నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ శనగపిండి నీళ్ళని తీసుకున్న వెంటనే చక్కగా కర్రీ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటాం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం థిక్గా అవుతుందండి. అంటే మనకి వాటర్ అనేది తీసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది కొంచెం మనకి ఇలా చిక్కబడటం అనేది అవుతుంది. మరీను మీకు కొంచెం కర్రీ అనేది ఇంకా వాటర్గా ఉంది, నాకు కొంచెం ఇంకా థిక్కింగ్ అనేది కావాలి అని అనుకునే వాళ్ళకి మరొక స్పూన్ అనేది శనగపిండి వాటర్లో తీసేసుకుని కర్రీలోకి అనేది యాడ్ చేసుకుంటే మనకి పలచగొన్న కర్రీ అనేది ఇంకొంచెం థిక్గా అనేది అవుతుంది. సో మనకి పర్ఫెక్ట్ మెథడ్ అనేది చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పూరి కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.